ప్రాపర్ కేస్ టేకింగ్. పెద్దవాళ్ళు చెప్పినట్టు అ వెల్ టేకెన్ కేస్ ఇస్ హాఫ్ క్యూర్డ్ అంటారు. సో ప్రాపర్ కేస్ టేకింగ్ లేకపోతే అక్కడికే మనం ఫస్ట్ స్టెప్లోనే మనం బోల్తా కొట్టేసినట్టు. సో ఇప్పుడు మనం ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకుంటే మనకు తెలిసేది ఏంటి, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, పేషెంట్కున్న మొత్తం అంతా ఏంటి, జనరల్ సిమ్టమ్స్, అందులో వాళ్ళకున్న మొడాలిటీస్, కాజేషన్స్, మెంటల్ సిమ్టమ్స్, ఇంకా ఇవన్నీ వీటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక పార్ట్ అండ్ పార్సలే. అప్పుడప్పుడు మనం అది స్కిప్ అయిపోవచ్చు, లేదా పేషెంట్స్ కూడా ఇప్పుడు పెద్దనాన్నగారు చెప్పినట్టు మనకి సరిగ్గా వివరంగా చెప్పకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఫ్యామిలీ హిస్టరీ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్, లేదా ప్లేస్ ఎ వెరీ కీ రోల్ టు ద క్యూర్ ఆఫ్ ద పేషెంట్. అసలు ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, సైంటిఫికల్లీ స్పీకింగ్ ఏంటంటే సోషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ జెనెటిక్ కాంపోజిషన్. వాళ్ళు సిమిలర్గా ఉంటాయి. వీళ్ళకి ఈ ఫ్యామిలీ హిస్టరీలో మనం మేజర్గా ప్రైమరీగా తీసుకునేది ఫ్యామిలీ మెడికల్ హిస్టరీని తీసుకుంటాం. ఈ మెడికల్ హిస్టరీ దీనివల్ల ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో సర్వసాధారణంగా యూజువల్గా డెవలప్ అయ్యే మెడికల్ కండిషన్స్ మనకి తెలుస్తూ వస్తాయి. ఫ్యామిలీ హిస్టరీ మనం తీసుకునేటప్పుడు కుదిరితే కనీసం ఒక 2-3 జనరేషన్స్ వరకు మనం అడిగి తీసుకోవడం చాలా బెటర్. ఒక సాధారణంగా పేషెంట్స్ జ్ఞప్తి వరకు ఏంటంటే పేరెంట్స్ వరకు ఏమి ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకి బీపీ షుగర్ ఉందా, మోకాళ్ళ నొప్పులా, లేకపోతే ఇంకా ఏదైనా తేడా చేసిందా అన్నది పేషెంట్స్కి ఒక జనరేషన్ వరకే తెలుస్తుంది. కానీ మనం ఇంకొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇంకొంచెం ప్రోబ్ చేసి వాళ్ళపై జనరేషన్ వాళ్ళకు కూడా ఏమైనా ఇలా ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి ఏదైనా మెడికల్ డివియన్సెస్ ఏదైనా ఉన్నాయా లేదా అన్నది కనుక్కోవడం చాలా బెటర్. అసలు ఈ ఫ్యామిలీ హిస్టరీకి ఎందుకు ఇంపార్టెన్స్, ఏంటి ఇంపార్టెన్స్ అంటే వీళ్ళకి మనం ఇప్పుడు అనుకున్నట్టు జెనెటిక్ మేకప్ సిమిలర్గా ఉంటుంది. సో జెనెటికల్లీ పాస్ ఆన్ అయ్యే డిసీజెస్ ఏవైనా ఉంటే అవి పాస్ ఆన్ అయ్యి ఈ పేషెంట్కే కాక ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదొక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, డయాబెటీస్ ఉందనుకోండి పేషెంట్ మదర్కి ప్రెగ్నెన్సీ అప్పుడు. సో డయాబెటిక్ మదర్ చైల్డ్ ఫ్యూచర్లో డయాబెటీస్ డెవలప్ చేయడం చాలా తేలిక. వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ ఆర్ బీపీ. సో మనకి ఇది ఒక చైల్డ్ కేసు తీసుకుంటున్నప్పుడు మదర్ హిస్టరీ కూడా మనం కనుక్కుంటే మనం ప్రాపర్గా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇస్తే అట్లీస్ట్ వీ కెన్ పుట్ అ బ్రేక్. అంటే అక్కడ వాళ్ళకి డయాబెటీసో బీపీఓ రాకుండా మనం బ్రేక్ అయినా పెట్టచ్చు, లేదా అట్లీస్ట్ అది ఇంకొన్నాళ్ళు ప్రొలాంగ్ అయ్యేలాగా. వాడికి 30 ఏళ్ళకో వచ్చేసే ఆస్కారం ఉంటే మనం ఒక 40 ఏళ్ళు, 50-45 ఏళ్ళ వరకు వాడు ప్రాపర్ డైట్, అది అఫ్కోర్స్ ఇవన్నీ కూడా కంబైన్ అవుతాయి, ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ తీసుకుని కూడా మనం ట్రీట్మెంట్తో వాడికి ఇంకా 40-45 ఏళ్ళ వరకు ఆ పిల్లాడికో ఈ బీపీ షుగర్లు రాకుండా వాళ్ళు ఫర్దర్గా ఉండేలాగా మనం హెల్ప్ చేయడానికి ఉంటుంది. రెండోది వాళ్ళ ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్. ఒక ఫ్యామిలీలో మనం తీసుకుంటే యూజువల్గా సెటప్లో ఏంటంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి దే ప్రిఫర్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సిమిలర్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. కొన్ని జనరేషన్స్ తరబట్టి ఎక్కడో అక్కడ మనకు సిమిలారిటీస్ దొరుకుతాయి, లేదా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్యామిలీ హిస్టరీ కూడా రాసుకునేటప్పుడు మనం వాళ్ళ పేషెంట్స్ మామూలుగా నాకు కాళ్ళ నొప్పనో, నాకు జ్వరం అనో, లేకపోతే తలనొప్పనో వచ్చినప్పుడు వాళ్ళు అవి సిన్సియర్గా చెప్తారు, ఎందుకంటే దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఇట్. వీటిని కూడా మనం అంతే జాగ్రత్తగా ఫ్యామిలీ హిస్టరీని అడగాలి దీని గురించి. ప్లస్ ఈ కండిషన్స్ మనం తెలుసుకుంటున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2-3 జనరేషన్స్ ముందు నుంచి కూడా మనం అడిగితే వాళ్ళ ఫ్యామిలీలో అపరెంట్గా రన్ అయ్యే మెడికల్ కండిషన్స్, మోస్ట్ ప్రాబబుల్ మెడికల్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి అవి కూడా మనకి తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా మనకి నెక్స్ట్ పేషెంట్లో కానీ లేదా ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ద పేషెంట్లో కానీ ఏదైనా డెవలప్ అయ్యే రిస్క్ ఉందా ఈ మెడికల్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, అది చాలా ఇప్పుడు ప్రబలంగా ఉంటున్న ప్రాబ్లం. చాలా కొన్ని కేసెస్లో ఏంటంటే 2-3 జనరేషన్స్ ముందు కూడా పేషెంట్స్లో అది ఉంటుంది. సో న్యాచురల్గా ఇప్పుడు మనకు వచ్చిన పేషెంట్ ఈస్ వెరీ మచ్ ప్రోన్ టు డెవలప్ క్యాన్సర్ ఇన్ హిస్ లైఫ్ టైం. లేదా వీళ్ళు కాకపోయినా వీళ్ళ తర్వాత జనరేషన్స్కి కూడా అది ఆస్కారం ఉంటుంది. సో మనం బీపీ, క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా వీటికి డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతున్న మెడికల్ కండిషన్స్ని కూడా కనుక్కోవాలి. రెండోది మనకి హోమియోపతిలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన సిస్టమ్ని ఎక్కడ డిఫరెన్షియేట్ చేస్తుందంటే ఇండివిజువలైజేషన్ ఆఫ్ అ కేస్. ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఇండివిజువలైజేషన్ చేస్తున్నప్పుడు
మనకి ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటూ వస్తే వాళ్ళ మియాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కొంత గొప్ప క్లారిటీ వస్తుంది. ప్రెసెంట్ సిమ్టమ్స్తో వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళ మెంటాలిటీ బట్టి మనకి ఒక పిక్చర్ మనకి ఫామ్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీతో దీనికి కొంచెం సపోర్ట్ కింద వాళ్ళకి ఏ మియాజం ఉంది వాళ్ళ ఫ్యామిలీస్లో బోత్ మెటర్నల్ అండ్ పెటర్నల్ సైడ్, ఫాదర్ నుంచి మదర్ నుంచి కూడా వాళ్ళకి మియాజమ్స్ ఏ ఉన్నాయి, ఎక్కువ ప్రబలంగా ఏది డామినెంట్గా ఉంది. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇప్పుడు మనం మందు ఇవ్వాలంటే వాడు మియాస్మాటిక్గా మనం చూసుకోవాలంటే ఏ మియాజం వైపు ఎక్కువ ఇంక్లినేషన్ ఉంటుంది వాళ్ళకి అన్న దానికి కూడా మనకి హింట్ వస్తుంది ఇందులో. సో ఈ అక్యూట్ కేసెస్ కంటే క్రానిక్ కేసెస్లో ఎక్కువగా మనకి ఫ్యామిలీ హిస్టరీ ప్లేస్ ఏ వైటల్ రోల్. అక్యూట్ కేసెస్లో ఎప్పుడైనా రావచ్చు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ కేసెస్ ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీలో ఉట్టి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్తమామలు, మామయ్యలు, పిన్నులు, బాబాయ్లు వీళ్ళే కాకుండా ఇందాక అన్నట్టు పై 2-3 తరాలకు కూడా వాళ్ళకి తెలుసు అంటే మనం ఇంకొంచెం ప్రోబ్ చేసి వాళ్ళల్లో ఏమైనా మెడికల్ డిస్క్రిపెన్సీస్ ఉంటే అవి రాసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా చనిపోయారా, అంటే దగ్గర చుట్టాల్లో ఇప్పుడు అత్తమామలు, మామయ్యలు, పిన్నులు, అన్నదమ్ములు వీళ్ళలో ఎవరైనా చనిపోయారా, చనిపోతే వాళ్ళకి చనిపోయినందుకు గల కారణాలు ఏంటి, న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, న్యాచురల్ అయితే మామూలుగానైనా లేకపోతే ఏదైనా సుస్థి చేసిపోయారా, ఇలాంటివన్నీ కూడా అందులో మనం కనుక్కోవాలి. ఇది అడుగుతున్నప్పుడే పేరెంట్స్ది ఖచ్చితంగా ఈ కనుక్కోవాల్సింది. ఇప్పుడు అంత ఉండట్లేదు, మనం పెద్ద పేషెంట్స్ అంటే 50 years వాళ్ళు అలా వస్తే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కన్సాంగ్యునస్ మ్యారేజెస్ ఉన్నాయా లేదా కనుక్కోవాలి. మేనరికపు వివాహాలు ఈ కాలంలో అయితే మనకు అది తగ్గిపోయింది కాబట్టి మనం అంత ఎక్కువ ఉండదు, ఎక్కడో 1-2 తగులుతాయి. పేషెంట్ ఏజ్ 50 అలా అయితే వాళ్ళ పై ఏజెస్ కానీ వాళ్ళకే అయినా కూడా మేనరికపు వివాహాలు ఉన్నాయా కనుక్కోవాలి. ఎందుకంటే దానివల్ల కూడా మనకి ఫ్యూచర్ జనరేషన్స్లో చాలా ఈ ఫ్యామిలీలో రన్ అయ్యే ప్రాబ్లమ్స్ అలా మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఈ ఫ్యామిలీ హిస్టరీలో మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి, ఏదైనా జనరేషన్స్ తరబడి సైకియాట్రిక్ డిసార్డర్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, లేదా డయాబెటిస్, టీబీ, సడన్ డెత్స్. మనకి ఇది ట్యూబర్కులర్ మియాజంలో చాలా ప్రామినెంట్ అని చెప్పి ఈకే గారు చెప్తూ ఉంటారు. సడన్ డెత్స్ ఇన్ అ ఫ్యామిలీ, అలా సడన్ డెత్స్ ఉన్నాయా, తక్కువ వయసులో చనిపోవడం, ఇన్సానిటీ, సోరియాసిస్, ఫిట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా కనుక్కోవాలి. రెండోది, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ ఫ్యామిలీ హిస్టరీ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటివి ఫేటల్ కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చే ఫేటల్ కాన్సిక్వెన్సెస్ని అట్లీస్ట్ మనం బ్రేక్ చేయొచ్చు, లేదా బ్రేక్ చేయలేకపోయినా వీ కెన్ అట్లీస్ట్ ప్రొలాంగ్ ఇట్స్ ఆన్సెట్. ఒక 10-15 years మన ట్రీట్మెంట్ బాగుండి వాళ్ళు అన్ని జాగ్రత్తగా పాటించగలిగి ఎవ్రీథింగ్ గోస్ ఆన్ వెల్, మనం వాటి ఆన్సెట్ని ఒక 10-15 years అలా కొంచెం మనం ప్రొలాంగ్ చేయడానికి ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో మనం తీసుకోవాల్సింది కేవలం మెడికల్ హిస్టరీ ఒక్కటే కాదు, అప్పుడప్పుడు ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ద ఫ్యామిలీతో ఈ పేషెంట్కి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు తినతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, తిను వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఫ్యామిలీలో ఏదో బర్డెన్, అప్పులు ఏవో ఉంటాయి, వాటి వల్ల వాళ్ళకి బర్డెన్ ఎక్కువైపోతుంది, అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. సో సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా కనుక్కోవాలి ఫ్యామిలీ హిస్టరీ మనం కనుక్కుంటున్నప్పుడు. ఫ్యామిలీలో అంతా బాగానే ఉందా, అమ్మ ఆర్థికంగా బాగానే ఉందా అంటే నెమ్మదిగా ఒక ఫస్ట్ విజిట్లో మనకి వీళ్ళన్నీ చెప్పేయలేకపోవచ్చు, కానీ సెకండ్ విజిట్లో అయినా థర్డ్ విజిట్లో అయినా మనం ఒక ర్యాపో డెవలప్ చేస్తే పేషెంట్ దగ్గర ఇవన్నీ కూడా కనుక్కోవడం చాలా బెటర్. ఎందుకంటే మనకి వాళ్ళు ఏదైనా టెన్షన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు అని డౌట్ వస్తే అపార్ట్ ఫ్రమ్ దేర్ వర్క్ ఇవన్నీ కూడా కనుక్కోవడం బెటర్. ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరికో ఏదో బాగాలేదు, వీళ్ళే వాళ్ళకి చూడాలి, లేదా ఏదో ఎకనామిక్గా వాళ్ళకి బర్డెన్గా ఉంది, వాళ్ళకి సరిపోవట్లేదు అక్కడ వాళ్ళు సంపాదిస్తుంది, ఏదో సంథింగ్ అలా ఉంటాయి. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళతో రిలేషన్ బాగానే ఉందా, ఎఫెక్షనేట్గా ఉన్నారా, వీళ్ళనైనా తీసి పడేస్తున్నారా, లేకపోతే వీళ్ళు వాళ్ళని తీసి పడేస్తున్నారా, వాళ్ళతో వీళ్ళు ఎఫెక్షనేట్గా ఉండట్లేదా, ఇలాంటివన్నీ కూడా మనం కనుక్కోవాలి. అందులో హ్యానిమన్ గారు ఆర్గనాన్లో కేస్ టేకింగ్లో చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే ద డాక్టర్ అంటారు అక్కడ, ఇప్పుడు మనం డాక్టర్ అయినా లేకపోతే కేస్ టేకింగ్ ఎవరు చేస్తున్నా సరే, దే షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడైజ్ అండ్ షుడ్ బి ఆఫ్ సౌండ్ సెన్సెస్. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మనం ఏది మనం రాయకూడదు. లెట్ దెమ్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. నెమ్మదిగా
వాళ్ళే చెప్పాలి. అంతేగాని ఈ అమ్మాయి కోపంగా ఉంది కాబట్టి దీనిదే తప్పు, లేదా ఈ అబ్బాయి స్లోగా ఉన్నాడు కాబట్టి వీడిది బద్ధకం ఎక్కువేమో అలా మనం ఏమీ ప్రిజుడైజ్డ్గా వెళ్ళిపోకుండా వీ షుడ్ వెయిట్. మనం ప్రిజుడైజెస్ లేకుండా సౌండ్ సెన్సెస్తో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పింది ఏంటంటే వీ షుడ్ బి వెరీ అటెంటివ్ ఇన్ అబ్జర్వింగ్. అబ్జర్వేషన్ చాలా ఖచ్చితంగా ఉండాలన్నారు ఆయన. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ప్రతిదీ పేషెంట్ ఇందాక అందరూ చాలామంది చెప్పారు, వచ్చి డైరెక్ట్గా అన్నీ చెప్పేశారు. ఒక డాక్టర్గా మనం సాధ్యమైనంత వరకు వీ షుడ్ బి అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్. దేనికి మనం లోబడకుండా ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ స్టాండ్ తీసుకుని మనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళ అర్థం ఏంటి. అందరూ డైరెక్ట్గా ఓపెన్గా డాక్టర్ దగ్గర చెప్పారు కదా, ఫస్ట్ టైం అసలు చెప్పరు, సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినా మనం ఎంత అడుగుతున్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు. కొన్నిసార్లు పేషెంట్నే కాకుండా పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం 1-2 సార్లు ప్రశ్న వేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ వాళ్ళకి నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరిగాక కూడా కొంతమంది చెప్పరు, కనీసం కొంతమంది కాన్ఫిడెన్స్ పెరిగాకైనా వాళ్ళు మనకు చెప్తారు. వీ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎక్కడ తల్లిదండ్రులతో బాగుందట, లేదండి బాగానే ఉంటుందండి, దానికే ఉంది, మీ భర్త గారితో మీ రిలేషన్ బాగానే ఉందా అన్నమాట, బాగానే ఉంటుందండి, దానికే ఉంది అంటుంది. అందుకని బాగానే ఉంది అనొద్దు, అనదు. అంటే ఆ నసుగుడిలో ఏదో తేడా ఉందేమో అని గమనించాలి. అక్కడ 1-2 ప్రోబ్ చేస్తే మేబీ యూ మైట్ ఫైండ్ అ రీజన్. సో మనం వీ షుడ్ బి వెరీ మచ్ అటెంటివ్. ఇది చిన్న ఇంట్రడక్షన్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్యామిలీ హిస్టరీ మనకి ట్రీట్మెంట్లో ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మాకు ఇదొక కేసు. యాక్చువల్గా ఇది మా నాన్నగారికి నాకు బాగా తెలిసిన కుటుంబం. వీళ్ళు దర్ బేసికలీ సిఫిలిటిక్స్. ఆ కుటుంబంలో తల్లి కూడా ఆవిడ సిఫిలిటికే, ఆవిడకి నాన్నగారే వైద్యం చేశారు. ఆవిడకి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత 3 to 4 అబార్షన్స్ అయ్యాయి. అబార్షన్స్ అయిన తర్వాత నాన్నగారు ట్రీట్మెంట్ ఇచ్చాక ఆవిడకి ఇంకో చైల్డ్, ఒక గర్ల్ చైల్డ్ పుట్టింది. సో అక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఈ పిల్ల ఇప్పుడు పెద్ద అయ్యి ఈ మ్యారేజ్ అయ్యింది. ఈ పిల్ల కూడా సిఫిలిటిక్ ఇన్ నేచర్. తినకి ఏమైందంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 year లోపలే కన్సీవ్ అయ్యింది, కానీ అబార్షన్ అయిపోయింది. వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, థెరపీస్ ఏవేవో వెళ్ళారు, ఐవీఎఫ్ కూడా వెళ్ళారు. ఐవీఎఫ్కి వెళ్ళాక కూడా అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయాయి. ఈ తతంగం అంతా 6 ఏళ్ళు పట్టింది. మాకు ఇంత విషయం తెలుసు కానీ మేమేం మాట్లాడలేదు, ఎందుకంటే దే డి నాట్ ఆస్క్ ఫర్ అవర్ హెల్ప్, వీ కెప్ట్ క్వైట్. దానికి తోడు ఏమైందంటే ఈ పిల్ల RH నెగిటివ్, భర్త RH పాజిటివ్ అయ్యాడు. అదొకటి. సో ఫైనల్గా ఈ హడావుడిలో ఏంటంటే ఈ పిల్ల మామగారు హైలీ సైకోటిక్ పర్సనాలిటీ, చాలా డామినేటింగ్. హోమియోపతి అంటే మాత్రం ఎందుకో కానీ మహా చిరాకు మనిషికి. చచ్చిన హోమియోపతి మందులు తీసుకొద్దాం కూర్చుంటాడు. ఇంత కష్టపడుతున్నా, ఇంత ఐవీఎఫ్ ఫెయిల్ అయినా సరే ఈ హోమియోపతికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. సో ఇంకా ఈ పిల్ల తల్లి చూసి 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 ఒక 6 ఏళ్ళు అయ్యాక మీరు ఏదైనా మందిస్తారా అని మమ్మల్ని అడిగింది. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మేము ఇస్తామమ్మా, మాకేం అలాంటివి ఏం లేవన్నాం. సరే వెళ్ళి ఆఖరికి అల్లుండి బతిమాలకుంది, బాబు ఒక్క ట్రైల్ వేద్దాం, మేము మీ నాన్నగారికి చెప్పొద్దు, ట్రైల్ వేద్దాం అని చెప్పి వాడిని బతిమాలి బామాలి మొత్తానికి ఈ పిల్లకి మందులు మొదలుపెట్టింది. దొంగతనంగా తీసుకెళ్ళి ఇచ్చేది లిటరల్గా వాళ్ళ అత్తమామకు తెలియకుండా. మాకు ఈ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి డైరెక్ట్గా సిఫిలినం 1M ఇచ్చాం. 1M ఇచ్చిన 6 monthsకి ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. 5-6 months ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది, అంతా అయింది. 6th monthలో ఒకసారి మాత్రం కొంచెం బ్రౌన్ స్పాటింగ్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చిందని చెప్పింది. సెబీనా 200 ఇచ్చాం. ఆ తర్వాత ఫ్యామిలీ ఆఫ్ సిఫిలిటిక్స్ రన్నింగ్ ఇన్ జనరేషన్స్ కాబట్టి సిఫిలినం 10M ఒక 10-15 days అయ్యాక వేసాం. హ్యాపీ డెలివరీ అయింది. కానీ ఒకటే ఏంటంటే సిజేరియన్ చేశారు గైనకాలజిస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఒక అబార్షన్ అయ్యి 6-7 years పట్టింది కన్సీవ్ అవ్వడానికి. తిను RH నెగిటివ్, తన RH పాజిటివ్. ఈ కాంప్లికేషన్స్ అన్నిటితో నేను నార్మల్ డెలివరీకి నేను ట్రైల్ అయ్యాను. ఆవిడ గైనకాలజిస్ట్ తెలిసిన ఆవిడే, చాలా బాగా చేస్తారు, నార్మల్ డెలివరీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఈ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ట్రైల్ వేయనని చెప్పి సిజేరియన్ చేశారు. ఒక మగపిల్లాడు పుట్టాడు. హీస్ హేల్ అండ్ హెల్తీ, 8 to 9 months ఇప్పుడు. సో మనకు ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళ మదర్కి కూడా ఇదే కైండ్ ఆఫ్ అబార్షన్స్, ఆ సిఫిలిటిక్ నేచర్ ఉంది, అబార్షన్స్ అయ్యే నేచర్ అది ఉంది. అదే పాపకు కూడా పాస్ ఆన్ అయింది, ఆ సిఫిలిటిక్ మియాజమే. సో డైరెక్ట్గా మన అదృష్టం బాగుండి మందేసి ఆ అమ్మాయి అదృష్టం బాగుండటంతో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ఇదొకటి మియాజమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ హిస్టరీ తెలియడం వల్ల మనకి ఇక్కడ ఒక హెల్ప్ అయ్యింది. ఇంకో కేసు ఏంటంటే ఒక బాయ్ 12 years ఆ అబ్బాయికి
ఫస్ట్ వచ్చినప్పుడు డిస్పెన్సరీకి బ్రెత్లెస్నెస్, కాఫ్, కోల్డ్, దగ్గుతున్నప్పుడు వాంతులు అయిపోతున్నాయి. ఆ ఎక్యూట్ కండిషన్లో వచ్చాడు. ఆల్రెడీ అప్పటికే అలోపతిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, కానీ అంత హెల్ప్ లేదు. నెబులైజర్స్ వాడుతున్నారట, ఇన్హేలర్స్ వాడుతున్నారట, పెద్ద హెల్ప్ లేక డిస్పెన్సరీకి వచ్చారు. సరే, ప్రజెంట్ కండిషన్ చూసి ఇపికాక్ 200 ఒక డోస్ ఇచ్చాం, ప్లాటా మదర్ టించర్ ఫాలోఅప్ ఇచ్చాం, అంతా బాగానే ఉంది. తర్వాత ఒక 1-2 వీక్స్ అయ్యాక బాగా నీరసంగా ఉందంటే చైనా 200 ఒకసారి. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటున్నాయన్నాడు. బ్లాటాతో పాటు CP6X యాక్ట్ చేసాం ఫాలోఅప్. సరే, ఇదంతా అయిపోయింది. ఒక 1 మంత్ 1.5 మంత్ అయ్యింది. అసలు ఇప్పుడు ప్రజెంట్ ముందు ఎక్యూట్ కండిషన్ తగ్గి పేషెంట్ బాగానే ఉన్నాడని చెప్పి తల్లి చెప్పింది. అసలు తల్లిని అప్పుడు కూర్చోబెట్టి ఏంటి అసలు ఎప్పటి నుంచి మొదలైంది పిల్లాడికి ఏంటి అని చెప్పడం అడిగితే, జస్ట్ 1 year నుంచే మొదలైందండి ఈ కండిషన్, అంతకు మునుపు ఎప్పుడూ లేదండి. డీటెయిల్స్ అన్నీ అడక్క అసలు ఫ్యామిలీలో ఫాదర్ వైపు మదర్ వైపు ఎవరికి ఇలాంటి ఈ రెస్పిరేటరీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేవు. బ్రదర్కి పెద్ద కుర్రాడికి మాత్రం వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు, అతనికి మాత్రం ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని చెప్పింది ఆవిడ. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడండి అంది. అది కూడా ఏంటంటే ఇంకో తర్వాత చాలా అయ్యాక చెప్పింది అన్నమాట. అసలు ఇదంతా డౌట్ వచ్చి ఏమీ లేదు, చిన్నప్పుడంతా బాగానే ఉంది, మైల్ స్టోన్స్ బాగానే ఉన్నాయి, హెల్దీగా పుట్టాడు, వెయిట్ నార్మల్గా ఉంది, అంతా నార్మల్గా ఉందని అంటుంది. డౌట్ వచ్చి అసలు మీ ఆరోగ్యం ఎలా ఉండేదమ్మా పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు అని అడిగితే కొంచెం స్ట్రెస్ ఉండేదండి అంది. ఎందువల్ల స్ట్రెస్ ఉండేది? నేను ఇక్కడ ఉండేదాన్ని కాదండి, కెనడాలో ఉండేదాన్ని, వర్క్ చేసేదాన్ని, వర్క్ స్ట్రెస్ ఉండేది అని. మరి అంత వర్క్ వచ్చిందని చెప్పింది. సెబీనా 200 ఇచ్చాం. ఆ తర్వాత ఫ్యామిలీ ఆఫ్ సిఫిలిటిక్స్ రన్నింగ్ ఇన్ జనరేషన్స్ కాబట్టి సిఫిల్నమ్ 10M ఒక 10-15 days అయ్యాక వేసాం. హ్యాపీ డెలివరీ అయింది. కానీ ఒకటే ఏంటంటే సిజేరియన్ చేశారు గైనకాలజిస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఒక అబార్షన్ అయ్యి 6-7 years పట్టింది కన్సీవ్ అవ్వడానికి. దీని RH నెగిటివ్, తన RH పాజిటివ్. ఈ కాంప్లికేషన్స్ అన్నిటితో నేను నార్మల్ డెలివరీకి నేను ట్రై చేయను. ఆవిడ గైనకాలజిస్ట్ తెలిసిన ఆవిడే, చాలా బాగా చేస్తారు, నార్మల్ డెలివరీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ఈ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ట్రైల్ వేయనని చెప్పి సిజేరియన్ చేశారు. ఒక మగపిల్లాడు పుట్టాడు. హీఈస్ హేల్ అండ్ హెల్దీ, 8 to 9 months ఇప్పుడు. సో మనకు ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళ మదర్కి కూడా ఇదే కైండ్ ఆఫ్ అబార్షన్స్, ఆ సిఫిలిటిక్ నేచర్ ఉంది, అబార్షన్స్ అయ్యే నేచర్ అది ఉంది. అదే పాపకు కూడా పాస్ అవునైంది, ఆ సిఫిలిటిక్ మియాజమే. సో డైరెక్ట్గా మన అదృష్టం బాగుండి మందేసి ఆ అమ్మాయి అదృష్టం బాగుండటంతో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ఇదొకటి మియాజమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ హిస్టరీ తెలియడం వల్ల మనకి ఇక్కడ ఒక హెల్ప్ అయ్యింది. ఇంకో కేసు ఏంటంటే ఒక బాయ్ 12 years ఆ అబ్బాయికి ఫస్ట్ వచ్చినప్పుడు డిస్పెన్సరీకి బ్రెత్లెస్నెస్, కాఫ్, కోల్డ్, దగ్గుతున్నప్పుడు వాంతులు అయిపోతున్నాయి. ఆ ఎక్యూట్ కండిషన్లో వచ్చాడు. ఆల్రెడీ అప్పటికే అలోపతిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, కానీ అంత హెల్ప్ లేదు. నెబులైజర్స్ వాడుతున్నారట, ఇన్హేలర్స్ వాడుతున్నారట, పెద్ద హెల్ప్ లేక డిస్పెన్సరీకి వచ్చారు. సరే, ప్రజెంట్ కండిషన్ చూసి ఇపికాక్ 200 ఒక డోస్ ఇచ్చాం, ప్లాటా మదర్ టించర్ ఫాలోఅప్ ఇచ్చాం, అంతా బాగానే ఉంది. తర్వాత ఒక 1-2 వీక్స్ అయ్యాక బాగా నీరసంగా ఉందంటే చైనా 200 ఒకసారి. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటున్నాయన్నాడు. బ్లాటాతో పాటు CP6X యాక్ట్ చేసాం ఫాలోఅప్. సరే, ఇదంతా అయిపోయింది. ఒక 1 month 1.5 month అయ్యింది. అసలు ఇప్పుడు ప్రజెంట్ ముందు ఎక్యూట్ కండిషన్ తగ్గి పేషెంట్ బాగానే ఉన్నాడని చెప్పి తల్లి చెప్పింది. అసలు తల్లిని అప్పుడు కూర్చోబెట్టి ఏంటి అసలు ఎప్పటి నుంచి మొదలైంది పిల్లాడికి ఏంటి అని చెప్పడం అడిగితే, జస్ట్ 1 year నుంచే మొదలైందండి ఈ కండిషన్, అంతకు మునుపు ఎప్పుడూ లేదండి. డీటెయిల్స్ అన్నీ అడక్క అసలు ఫ్యామిలీలో ఫాదర్ వైపు మదర్ వైపు ఎవరికి ఇలాంటి ఈ రెస్పిరేటరీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేవు. బ్రదర్కి పెద్ద కుర్రాడికి మాత్రం వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడు, అతనికి మాత్రం ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని చెప్పింది ఆవిడ. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడండి అంది. అది కూడా ఏంటంటే ఇంకో తర్వాత చాలా అయ్యాక చెప్పింది అన్నమాట. అసలు ఇదంతా డౌట్ వచ్చి ఏమీ లేదు, చిన్నప్పుడంతా బాగానే ఉంది, మైల్ స్టోన్స్ బాగానే ఉన్నాయి, హెల్దీగా పుట్టాడు, వెయిట్ నార్మల్గా ఉంది, అంతా నార్మల్గా ఉందని అంటుంది. డౌట్ వచ్చి అసలు మీ ఆరోగ్యం ఎలా ఉండేదమ్మా పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు అని అడిగితే కొంచెం స్ట్రెస్ ఉండేదండి అంది. ఎందువల్ల స్ట్రెస్ ఉండేది? నేను ఇక్కడ ఉండేదాన్ని కాదండి, కెనడాలో ఉండేదాన్ని, వర్క్ చేసేదాన్ని, వర్క్ స్ట్రెస్ ఉండేది అంది. మరి అంత భర్త గారు మీకు హెల్ప్ చేయలేదా అని ఒక మాట అడిగితే చేసేవారు అలా అంటూ నసుగుతోంది ఆవిడ. ఏమ్మా ఆయన సరిగ్గా హెల్ప్ చేయలేదా, లేకపోతే మీరు చెప్పలేదా అసలు ఆయనకి మీకు స్ట్రెస్ ఉందని? మీరు చెప్పాలి కదా, చెప్తే కదా ఆయనకి తెలిసే, మీరు చెప్పలేదా అని ఆయన నసుగుతుంటే ఇంకొంచెం నెమ్మదిగా అడుగుతూ ఉంటే, అలా కాదమ్మా చెప్పండి, దీనివల్ల మాకు హెల్ప్ ఉంటుంది, పిల్లాడికి హెల్ప్ చేయొచ్చు అనేది నెమ్మదిగా చెప్తుంటే
అసలు స్ట్రెస్సే ఆయన వల్ల వచ్చిందండి, వర్క్ స్ట్రెస్ కూడా నేను తట్టుకున్నాను, అసలు స్ట్రెస్ వచ్చిందే ఆయన వల్ల అంది. ఏమైంది అని అడిగా. ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండేదండి. నాకు ఆ విషయం ఈ పిల్లాడు కడుపులో పడ్డాక తెలిసింది. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ నా పెళ్లి ముందు నుంచే ఉందిట. ఆల్రెడీ మాకు అప్పటికి ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడు. ఉద్యోగం సరిగ్గా లేదు, సంపాదన సరిగ్గా లేదని చెప్పి కోవిడ్ టైంలో వెళ్ళిపోయాట. తిరిగి ఆతాపతా లేదు. ఈ ఉన్న టైంలో కూడా ఎప్పుడు పిల్లలతో అఫెక్షనేట్గా ఉండేవాడు కాదట. చాలా దూరంగా అధోముఖంగా పెట్టుకుని అలా కూర్చునేవాట. ఇప్పుడు ఈ పిల్లాడు ఏంటంటే, ఈ తండ్రి ఏంటంటే, ఈ పిల్లాడు కానీ వీడు అన్నయ్య పుట్టినరోజుకి కానీ సంవత్సరానికి ఒక్కసారి అప్పుడు మాత్రమే కాల్ చేస్తాడట. అతను కాల్ చేస్తే నేను చాలా డిస్టర్బ్ అయిపోతానండి, ఆ రోజంతా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటాను నేను. అలా డిస్టర్బ్ అయిపోవడం చూసి ఇప్పుడు ఈ పిల్లాడు ఎవరైతే పేషెంటో, అమ్మ వాడి పుట్టినరోజు వచ్చినప్పుడు నువ్వు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేమ్మా, ఎందుకమ్మా కాల్ తీసుకుంటావు, వద్దు నువ్వు డిస్టర్బ్ అవుతావు కదా అని చెప్తాడట. వాడు ఉన్నది 12 ఏళ్ళ పిల్లాడు, 12 ఏళ్ళ మగపిల్లాడు యాక్చువల్గా. అంత ఉంటాడండి. మా అమ్మ నాన్నగారు ఒక్కళ్ళే వేరేగా ఉంటారు, వాళ్ళు మాతో ఉంటారు, నేను వేరే చోట ఉంటాను. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు, తపన పడుతూ ఉంటాడు. అయ్యో అమ్మమ్మ తాతయ్య వాళ్ళిద్దరే మీరు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎన్ని సడన్గా నెసెసిటీ ఏమైనా వస్తే అలాగా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. మరి ఇప్పటికి భర్త వదిలేసి కంప్లీట్గా వదిలేసి ఏమీ కమ్యూనికేషన్ లేకపోవడం ఒక 4 years అయింది. వాళ్ళ నాన్నగారి గురించి అడగడా అమ్మా అని అన్నాను. ఉంటుంది కదా, ఒక 8 ఏళ్ళ పిల్లాడప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు తండ్రి, న్యాచురల్గా ఎఫెక్షన్ కావాలని ఉంటుంది. అంటే మరి నా ముందు ఎప్పుడు చెప్పడండి, బాధపడతాడేమో కానీ నా ముందు ఎప్పుడు చెప్పడు ఉంది. సరే ఆ పిల్లాడు హావభావాలు కూడా ఎలా కూర్చున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అంతకుముందు చూసి మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కూడా అంతా చూసి ఇంక ఇలా కాదని చెప్పి పల్స్లో 200 ఒక డోసు ఇచ్చాం. సరే బ్లాటా మర్డర్ టించర్ CP66 కంటిన్యూ చేసాం. అది కంటిన్యూ చేసి డోస్ మాది డ్రగ్ బాగుంది అని కరెక్ట్గా అనిపించింది ఎప్పుడంటే, కంటిన్యూ చేసి ఇప్పుడు మనం 1 month నుంచి అందరికీ వైరల్ ఫీవర్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. అసలు పిల్లాడు గట్టిగా వాతావరణం మారితే దగ్గు జలుబు వచ్చేసే లెవెల్లో మొదలైంది 1 year నుంచి. తినక మాత్రం ఏ అటాక్ రాలేదు, హీ వాజ్ ఫైన్. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి పల్స్లో హైలో వెళ్ళి తర్వాత నెమ్మదిగా చూసుకుంటే తర్వాత మళ్ళీ రీకేస్టింగ్ చేస్తే ఇతను అసలు కాన్స్టిట్యూషన్ బయట పడవచ్చు. అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఆ సప్రెస్డ్ ఇమోషన్స్ అవి కూడా పిల్లాడి మీద మనకి ఇలా పనిచేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్ కొంత షేప్ చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. సో ఫ్యామిలీ హిస్టరీ మనం ఇలా కూడా మనం అడగాలి, ఇలా కూడా కనుక్కోవాలి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం ఆవిడ చెప్పలే, సెకండ్ టైం చెప్పలే, 3rd or 4th విజిట్ అయ్యాక కాస్త పిల్లాడికి అక్యూట్ తగ్గింది అన్నప్పుడు మేము ఇంకా ప్రోబ్ చేయగా అప్పుడు ఆవిడ నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఇంకొక కేసు. ఇది లేడీకి 33 years. ఆవిడ మా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సోరియాసిస్ ప్రాబ్లమ్ తప్ప ఇంకేమీ లేదు, మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉందండి. ఆవిడ ఎంక్వైరీ చేయగా అసలు మనం మామూలుగా కేస్ హిస్టరీ తీసుకుంటుండగా అసలు ఎప్పుడు మొదలైందమ్మా అంటే, ఆవిడ డిగ్రీ చదువుతున్న కాలంలో వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందిట. వాళ్ళ అమ్మగారు స్టాఫ్ నర్స్ కింద పనిచేసేవారు, ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. షీ వాజ్ బెడ్ రిడెన్. ఆవిడకి సపర్యాలంతా ఈ మన పేషెంటే చేయాల్సి వచ్చేది. పేషెంట్కి ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఈవిడ కంటే చిన్నవాళ్ళు. సో వాళ్ళ ఆలనా పాలన కూడా చూసుకోవాల్సి వచ్చేది, ఇంట్లో వంట వరకు ఈవిడికి చేయడం అన్నీ చేయాల్సి వచ్చేది. అప్పుడు ఆవిడ ఫస్ట్ టైం ఈవిడికి సోరియాసిస్ వచ్చింది. ఆ టైంలో మదర్ ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు. సో అప్పుడు న్యాచురల్గా అలోపతిక్ ట్రీట్మెంట్కి వెళ్ళారు, సోరియాసిస్ తగ్గిపోయిందిట, ఫైన్. అదే టైంలో మదర్కి వచ్చిన క్యాన్సర్ కూడా తగ్గిపోయింది, మదర్ వాజ్ ఆల్సో ఫైన్. 4-5 years అయ్యాక ఏమైందంటే క్యాన్సర్ మళ్ళీ రిలాప్స్ అయింది మదర్కి. ఆ రిలాప్స్ అయిన స్టేజ్లో మళ్ళీ ఈవిడే మొత్తం సపర్యాలు అన్నీ చేయాల్సి వచ్చింది. దే వాజ్ నో వన్ ఎల్స్. పిల్లలు మొత్తం భర్త ఏమో బయటకు వెళ్ళేవారు ఉద్యోగం, మరి ఇంటికి తీసుకురావాలి కదా, సో సంపాదించాలి కాబట్టి ఆయన బయటకు వెళ్ళేవారు, ఇంట్లో అంతా ఈవిడే మేనేజ్ చేయాల్సి వచ్చేదిట. సెకండ్ టైం క్యాన్సర్ రిలాప్స్ అవ్వడంతో మదర్ పోయారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఏంటంటే ఈవిడ ఎంత అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నా సోరియాసిస్ తగ్గలేదు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఆవిడకి. ఆవిడ ఈ టైంలో వచ్చిన సోరియాసిస్ తగ్గలేదండి. ఇంకా అప్పటి నుంచి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, నాకు ఆయుర్వేదం వాడాను కానీ ఏమీ ఉపయోగపడలేదంటే, సరే ఈ కేస్ హిస్టరీ తీసుకుని ఆవిడకి స్టాఫ్సిగ్రియా 1M ఇచ్చారు. స్టాఫ్సిగ్రియా 1M ఇచ్చి ప్లాసిబో ఇంకా X16 ఇచ్చి పంపించారు. వితిన్ 1-2 months మంచి బెటర్మెంట్ వచ్చింది, చాలా బెటర్మెంట్ వచ్చింది. సోరియాసిస్ చాలా వరకు తగ్గింది, బాగుంది. ఒక 1-1.5 years అలాగే ఆ స్టాఫ్సిగ్రియా 1M మీదే మెయింటైన్ చేస్తూ వచ్చాం. 1.5 years తర్వాత స్టాఫ్సిగ్రియా 1M మళ్ళీ సెకండ్ డోస్ రిపీట్ చేయాల్సి వచ్చింది. కొంచెం మళ్ళీ లీజన్స్ వచ్చి దురదలు అవి మొదలయ్యాయంటే అక్కడితో బాగుంది.
అలా కొన్నాళ్ళు మళ్ళీ బెటర్మెంట్ వచ్చింది. ఈవిడ నైజం ఏంటంటే 8 o'clockకి డిస్పెన్సరీ అయిపోతుందంటే 7:55కే వస్తుంది ఆవిడ. షీ నెవర్ వాంట్స్ టు వెయిట్. 7:55కి దిగుతుంది ఆవిడ 8 o'clock డిస్పెన్సరీ అయితే. సరే కొన్నాళ్ళు అయ్యాక ఆవిడ ఫర్ సమ్ రీజన్ వేరే ఊరికి ఆవిడ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ మీరు ఏదైనా బ్రాంచ్ ఉందా అంటే మా సెంటర్ ఉందమ్మా అన్నాం, అక్కడ పంపించండి అంది. సరే పోస్ట్ చేసాం, పంపించాం. అక్కడ సరే కొన్నాళ్ళు అక్కడ బాగానే అయింది. కానీ ఏమైంది, అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేది మందు కోసం. డిస్పెన్సరీ బిజీగా ఉండేది, డాక్టర్ గారి కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈవిడికి అది నచ్చలే. నేను కాకినాడకి తిరిగి వెళ్ళిపోతానన్నది. ఆ కేస్ షీట్ ఇచ్చి పంపించేయండి అంటే పాపం పరాకులో మన వాళ్ళు ఎవరో ఆవిడ చేతికి ఇచ్చారు. ఆవిడ సైకోటిక్ అని చెప్పి తెలియడానికి ఏంటంటే ఇక్కడ కాకినాడ వరకు రావడం దేనికి, అక్కడే మాస్టర్ ఈకే గారి డిసైపుల్స్ అని చెప్పి ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో వీళ్ళు మాస్టర్కే వాళ్ళు మాస్టర్కే కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి ఈ కేస్ షీట్ తీసుకుని వెళ్ళింది. వాళ్ళు మరి ఇంత కేస్ హిస్టరీ కూడా చదివాక మరి వాళ్ళు ఏం జడ్జ్ చేశారో ఏం ఊహించారో కానీ గ్రాఫైటిస్, మెర్క్సాల్, సైలీషియా ఇవి బాధారు. అలా ఒక 3-4 years ఆవిడ ట్రీట్మెంట్ అయింది. అక్కడ టెంపరీ రిలీఫ్ వచ్చేదట, మళ్ళీ తిరిగి వచ్చేసేది జబ్బు. ఏమీ ఉపయోగం లేదు. అంటే పర్మనెంట్గా ఆవిడకి ఇక్కడ వచ్చిన రిలీఫ్ ఇక్కడను మన బ్రాంచ్ డిస్పెన్సరీలో వచ్చిన రిలీఫ్ ఆవిడకి రాలా. ఇలా కాదని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు ముందు నీ కేస్ షీట్ తీసుకున్నా అన్నాం. మందులు ఏమి ఇచ్చావు మనకు తెలియదు కదా, ఇప్పుడు మా కేస్ షీట్ చూసాక తెలిసింది వాళ్ళు ఈ డ్రగ్స్ ఇచ్చారని. అంతకుముందు మందులు ఏమి ఇచ్చారో మనకు ఐడియా లేదు. సో మళ్ళీ కేస్ షీట్ తీసుకురా అన్నాను. వెళ్ళి తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చేస్తే తెలిసిన తతంగా ఇదంతా. వాళ్ళు గ్రాఫైటిస్లు మెర్క్సాల్లో ఇవే ఇచ్చేసారు, పైన ఇంత ఖచ్చితంగా రాసి ఇన్నిసార్లు మనం రాసినా కూడా అని చెప్పి. సరే మళ్ళీ స్టాఫ్సిగ్రే 1M నుంచి మొదలు పెడితే ఇప్పుడు బాగుంది మనిషి. ఏంటంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, ఎవరి ద్వారానో ఫీజు పంపిస్తుంది, నాకు మందులు ఇచ్చేయండి అని చెప్తుంది. మధ్యలో ఒక్కసారి మాత్రం కాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్పింది. అందుకని చెప్పి MP66 ఇస్తున్నాం, స్టాఫ్సిగ్రే 1M ఇచ్చాం. ఒక డోస్ మీదే ఆవిడకి బెటర్మెంట్ ఉన్నట్టుంది, అలా కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు. అదొక కేసు. ఏంటంటే స్ట్రెస్, ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చిన విపరీతమైన స్ట్రెస్, దానివల్ల ఫిజికల్గా ఎయిల్మెంట్ వచ్చింది. మనం వీళ్ళు చూసి మెర్క్సాల్, గ్రాఫైటిస్లు ఇచ్చినట్టు ఇస్తే ఆవిడకి వచ్చిన టెంపరీ రిలీఫే వస్తుంది తప్ప ఈ పర్మనెంట్ రిలీఫ్ ఆవిడకి వచ్చేది కాదు. సో ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్, మనం మెడికల్ హిస్టరీలో ఎవరికి పైన ఇంకెవరికి సోరియాసిస్లు, స్కిన్ ఎఫెక్షన్స్ ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆవిడ సప్రెస్డ్ ఇమోషన్స్, నేను ఒక్కదాన్నే అయిపోయా, నేనే చెయ్యాలా అన్న కోపం, అది ఆవిడ వ్యక్తం చేయలేదు, తల్లికి చేయకుండా వదలలేదు. ఆ ఇమోషన్ సప్రెస్ అయిపోయి మనకి స్కిన్ ఎఫెక్షన్ కింద వచ్చేసింది ఇక్కడ. ఇది ఇప్పుడు ఇంకొక కేసు. ఈ మా నాన్నగారి దగ్గరికి ఒక 25 ఏళ్ల క్రితం వచ్చిందేమో ఇంచుమించు. వచ్చినప్పుడు అబ్బాయి హీ వాజ్ ఇన్ హిస్ 20s, మగపిల్లాడు. అప్పటికి ఆ రోజుల్లో బాగా చదివి చాలా కష్టపడి, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంత వెల్ ఆఫ్ పొజిషన్ కాదు, మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళది. చాలా కష్టపడి చదివి పట్టుదలతో చదివి గ్రూప్స్ రాసి సర్వీసెస్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీలో అంత బాగా చదువుకుని జాయిన్ అయిన వెల్ ఆఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అప్పటి వరకు తన వరకు ఎవరు లేరట. ఇంతకీ వచ్చిన ప్రాబ్లం ఏంటి? డిప్రెషన్ అండి. నాకు విపరీతమైన డిప్రెషన్, అలోపతి వాడుతున్నాను కానీ నాకేం ఉపయోగం లేదు, చాలా డిప్రెషన్గా ఉంది అని చెప్పాడు. సరే ఇంకా వరుసగా వివరాలు అడుగుతూ వచ్చాం. ప్రజెంట్ సిమ్టమ్ చెప్పాడు, వరుసగా వివరాలు అడుగుతూ వచ్చారు. మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉంది. ఈ ఫ్యామిలీ హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి తండ్రి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాట, తల్లికేమో కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నాడు అంతే. ఈ పిల్లాడు ఇందాక మనకు చాలామంది మన పెద్దవాళ్ళందరూ ఇందాక స్పీచ్లు ఇస్తున్నప్పుడు చెప్పాడు, సైకోటిక్ వాడికి అతి వినయం దురత లక్షణం అంటారు చూడండి. మనకి వీడు సైకోటిక్ అని చెప్పి తెలియడానికి సోరావాడైతే మన ప్లాటినా వాళ్ళగా కాళ్ళ మీద కాలేసుకుని నేను చూసావా, నేను కాబట్టి మా ఫ్యామిలీలో ఎవరు చేయలేకపోయినా చూసావు, నేను ఎంత కష్టపడ్డాను, నేను చదివాను అన్నట్టు వాడు పోజిస్తాడు. అట్లీస్ట్ దట్స్ హౌ హీ ఎగ్జిబిట్స్ హిమ్సెల్ఫ్. వీడు వంగి చాలా వినయంగా, అది వినయం కాదు అతి వినయం తెలిసిపోతూ ఉంటుంది అనమాట, అంత వినయంగా ఉన్నాడు. వీడైతే సైకోటిక్ అయి ఉంటాడని చెప్పి ఒక అంచనాకి వచ్చారు. ఇలా తండ్రి కూడా చనిపోయాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడంటే వాడు కూడా అతను కూడా సైకోటిక్ అయి ఉండొచ్చేమో అనుకుని డౌట్ వచ్చి నాటన్ సెల్ఫ్ 1M ఇచ్చారు ఒక డోసు. ఎందుకంటే సైకోటిక్ డ్రగ్ విత్ సూసైడల్ టెండెన్సీస్ నాటన్ సెల్ఫ్ ఒక్కటే మొత్తం మెటీరియల్. నాటన్ సెల్ఫ్ ఒక డోస్ ఇస్తే తర్వాత రెగ్యులర్గా మంత్లీ వచ్చేవాడు. 2 months తర్వాత వచ్చి ఫైనల్గా నాకు డిప్రెషన్ అంతా తగ్గిపోయిందండి అని చెప్పాడు. నా ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇన్ డిప్రెషన్, అండ్ ఫైన్ అని చెప్పి వాడు మానేశాడు. అంటే ఇది మనకి మియాజమాటిక్గా మనకి మియాజం రన్ అవుతుంది. తండ్రి ఆల్రెడీ సూసైడ్ చేసుకుని చనిపోయాడు,
ఇతనికి డిప్రెషన్ కానీ కట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇతను కూడా ఇంత వెల్ ఆఫ్ పొజిషన్లో ఉండి ఇప్పుడు ఏమి బాధ్యతలు కష్టాలు లేకపోయినా కూడా ఈ నెక్స్ట్ ఇతను కూడా చేసే ప్రమాదం ఉంది, ఆ పని చేసే ప్రమాదం ఉంది. సో ఈ మియాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్ కట్ చేయడానికి మనకి ఫ్యామిలీ హిస్టరీ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఇది బుజ్జి గారు చూసారట, లేడీ 20s ఉంది ఆవిడ, షీ వాజ్ ఇన్ హర్ లేట్ 20s, మ్యారేజ్ అప్పటికి 10 ఏళ్ళు పైగా అయిపోయింది. ఈ కేసు ఇంచుమించు 30-35 years బ్యాక్ది. ఆవిడకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్టెరిలిటీ, పిల్లలు పుట్టలేదు. పెళ్ళి అప్పటికే ఇంచుమించు 10 ఏళ్ళు అయింది కానీ పిల్లలు పుట్టలేదు. ఆవిడకి మెన్స్ట్రల్ హిస్టరీ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ మెన్సెస్, అంటే ఎప్పుడు వస్తుందో కూడా ఆవిడ చెప్పలేదు. ఒకసారి 2 నెలలకు వచ్చిందంటే ఇంకోసారి 5 నెలలకి, ఇంకోసారి నెలకు వస్తుంది, ఇంకోసారి 3 నెలలకి, అలా ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చినప్పుడు కూడా చాలా స్కాంటీగా అవుతుందిట. మనిషి బేసిక్గా హావభావాలు అన్నీ చూస్తే సిఫిలిటిక్ అనిపించింది. సో బుజ్జి గారు ఆవిడకి ఆరమెట్ 10 ఒక డోస్ ఇచ్చారట. ఏం చూపించారంటే ఎమినోరియా విత్ డిప్రెషన్ అంటే బ్లీడింగ్ అవ్వకపోవడం, స్కాంటీ లేదా స్కాంటీ టు నో బ్లీడింగ్ మెన్సెస్, అప్పుడు ఏదో ఒక స్పాటింగ్ అవుతుంది ఎమినోరియా అంటే ఇంచుమించు అంతే. ఎమినోరియా విత్ నో డిప్రెషన్ మీకు ఆరమెట్లో ఉంటుందని చెప్పారట. ఆరమెట్ 10 ఒక డోస్ వేశారు. వితిన్ 2 months ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. 10 ఏళ్ళ నుంచి స్టెరిలిటీ, పిల్లలు పుట్టక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న మనిషి వితిన్ 2 months కన్సీవ్ అయింది, మానేసింది, అయిపోయింది. 20 ఏళ్ల తర్వాత, అంటే ఈ అమ్మాయికి మంది ఇచ్చి ఆవిడకి ఒక కన్సీవ్ అయిందని మనకు తెలిసిన 20 ఏళ్ల తర్వాత కూతుర్ని తీసుకొచ్చి డిస్పెన్సరీకి వచ్చిందిట. కూతురికి కూడా ఇప్పుడు ఏంటంటే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తుంది, పీసీఓడి ఉంటుందని చెప్పారట. కొంచెం బ్లీడింగ్ అది సరిగ్గా అవ్వదు, స్కాంటీ బ్లీడింగ్ ఇవన్నీ ఉంటాయి. మనిషి ఈ పిల్ల కూడా సిఫిలిటిక్కే చూస్తే. సరే చూసి పల్స్లా అవి ఇచ్చారట, సెకెల్ గారు పల్స్లా ఇవన్నీ ట్రై చేశారు కానీ ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఎందుకో డౌట్ వచ్చి తల్లికి ఆరమెట్ 10 వేస్తే మంచి బ్రేక్ త్రూ వచ్చింది కదా, ఈ పిల్ల కూడా ఆరమెట్ ఏమో అని చెప్పి ఆరమెట్ 10 వేశారట. ఆ అమ్మాయికి దెబ్బకి బెటర్మెంట్ రావడం మొదలుపెట్టింది. వితిన్ 6 months ఆ అమ్మాయి హెల్త్ సెట్ అయిపోయింది. సో మనం ఇదేంటంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా అప్పుడు అయిపోయిందా, ఫ్యామిలీ హిస్టరీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఒక చిన్న మాట, మనకి క్యాన్సర్ ఫ్యామిలీస్లో రన్ అయ్యే జనరేషన్ తరబడి రన్ అయ్యే ఫ్యామిలీస్లో బుజ్జి గారు ఎక్స్రే 200 ఒక డోస్ వేయమన్నారు. సో దట్ ఆ క్యాన్సర్ ఆ జనరేషన్తో ఆగిపోవడమైనా లేదా మనం చెప్పినట్టు ఇట్లా అట్లీస్ట్ పోస్ట్ పోన్ ది ఆన్సెట్ వస్తుంది.